ఈ దేశ అభివృద్ధిని మనం ఆపగలుగుతామని కొన్ని కుట్ర పండుతున్నటువంటి దేశాల గురించి మొన్ననే తెలిసింది. చాలా మంది అనుకుంటారు ఆస్తి సంపాదించిస్తే కోట్ల రూపాయలు పిల్లలకు వారసత్వంగా ఇస్తే వాళ్ళ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుందని. కానీ నీకు వందల వేల కోట్ల ఆస్తి ఉన్నా, నీకు ఎంత గొప్ప పదవి ఉన్నా, నీ పిల్లలు సరైనటువంటి దారిలో లేకుంటే నువ్వు సంపాదించిన దాన్ని ఎవరికి పెట్టగలుగుతావు? దయచేసి ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా అంత ఆలోచించాలి. ఇందుకో విషయం జిల్లా మా పరువు ఏమైపోతుందో అని ఆ రకమైనటువంటి సంకోచంతో చెప్పేటటువంటి ప్రయత్నం చేయరు. కానీ ఇదేదో తెలియని వయసులో అలవాటైనటువంటి ఈ విషయాన్ని మనం సమాజానికి తెలిస్తే ఏదో పరువు పోతుందని ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ఉంటే ఇంకా చెడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం మత్తు పదార్థం అనేది ఈ రోజు గంజాయి రూపంలో వస్తలేదు, స్కూళ్ళల్లో చాక్లెట్ల రూపంలో వస్తున్నది, బిస్కెట్ల రూపంలో వస్తున్నది, రకరకాల రూపాలలో మనల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ఈ సంఘ విరోధకులు ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా పంపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనమంతా ఈరోజు పైకే రన్ అనేది ఈ సమాజానికి తెలవాల. ఇంతకుముందు ఏఎస్పీ గారు చెప్పినట్టు తోవపంట నిలబడ్డోళ్ళు, అటోళ్ళు, ఇటోళ్ళు, టీవీలలో చూసేటోళ్ళు ఎందుకు ఉరుకుతున్నారు? వీళ్ళంతా ఏమైంది? జిల్లా ఎస్పీ ఎందుకు రన్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఎందుకు రన్ చేస్తున్నాడు, మిగతా పోలీస్ అధికారులు ఎందుకు ఉరుకుతున్నారు అని అంటే సమాజంలో ఒక చర్చ జరగాల. ఈ రోజు సమాజం అంతా కూడా ఈ డ్రగ్స్ నుండి దూరం ఉంచడానికి ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమంగా తెలిసిన వాళ్ళ మనమంతా కూడా బాధ్యత తీసుకొని, అది చిన్న స్కూల్ కావచ్చు, గ్రామం కావచ్చు, అది వార్డు కావచ్చు, ఎక్కడైనా సరే మనవంతుగా మనం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయాలి. అదే డ్రగ్స్ రహిత ఆదిలాబాద్ గా పేరు తెచ్చే విధంగా ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, జిల్లా ఎస్పీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిల్లా ఎస్పీ గారిని, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నా. భారత్ మాతాకి. డ్రగ్స్ పైన, డ్రగ్స్ అంటే ఏంటి, చాలా మంది అంటే డ్రగ్స్ ఏంటి చాలా మంది అంతా ఆలోచించారు. ఇప్పుడు 26th జూన్ ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్ నుంచి ఒక డే నామినేట్ అయింది దట్ ఎవ్రీ ఇయర్ ఈ రోజు యాంటీ డ్రగ్స్ డే, ఇల్లిసిట్ ట్రాఫిక్ అగేన్స్ట్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఒక డేకి డిసైడ్ అయ్యి డిక్లేర్ చేసి దానిపైన మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలి. ఆల్రెడీ డిక్లేర్ అయింది. దీనిలో మన తెలంగాణలో లేకపోతే మన కంట్రీలో మనం బాగా నషా ముక్త్ భారత్ అండ్ మన సీఎం సార్ అండ్ మన డీజీపీ సార్, డైరెక్టర్ ఈగల్ సార్ ఇక్కడ యాంటీ డ్రగ్స్ డే, యాంటీ డ్రగ్స్ వారోత్సవం నడవాలి డిసిజన్ తీసుకొని ప్రతి ఒక్క రోజు మనం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. మెయిన్ ఉద్దేశం మన పంజాబ్ ఏదైనా పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. మీ అందరికీ ఆ ఉడతా పంజాబ్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఒక వర్డ్ ఉంటుంది ఉడతా పంజాబ్, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇంతకు ముందు ఆ పంజాబ్ అంటే అందరు రెస్పెక్ట్ తో లేకపోతే చూసేవాళ్ళు, అంటే వర్క్ ఫోర్స్ కి అక్కడ ఆ వర్క్ ఫోర్స్ మొత్తం యుఎస్ లో, కెనడాలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఇక్కడ నుంచి అక్కడ పోయి పని చేసేవాళ్ళు. మొత్తం ఇండియాకి మేజర్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు. ఆ మేజర్ వెరీ స్మాల్ స్టేట్ బట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్, రైస్. బట్ ఇప్పుడు అక్కడ లాస్ట్ 10 years నుంచి ఆ వర్క్ ఫోర్స్ మొత్తం గాంజాయి అలవాట్లో పడిన వల్ల మొత్తం అది జీడిపి అన్ని అక్కడ పడిపోయినాయి. మనం ఆ గాంజాయి పట్టుకున్నాం. ఆ 250 acres లో మనం గవర్నమెంట్ కి మళ్ళీ రాసి రైతు భరోసా కూడా వాళ్ళకి బంద్ చేయడం జరిగింది. సో అంటే మన జిల్లాలో కూడా ఉంది, బట్ చాలా మంది మేబీ దాని గురించి మాట్లాడారు, లేకపోతే తెలిసి ఉంటే కూడా హైడ్ చేస్తారు. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ చట్టం అంటే చాలా కష్టపడి, అంటే చాలా గట్టిగా ఉంటుంది. దానిలో ఒకసారి శిక్ష పడితే మినిమం 3 to 10 years ఉంటుంది. దానిలో ఇప్పుడు జనరల్లో కేసులో ఏమవుతుంది అంటే ఎవరైనా ఒకరితో మాట్లాడి మేబీ కాంప్రమైజ్ చేయగలుగుతారు. బట్ ఎన్డీపీఎస్ కేసు అంటే పోలీసే పెడతారు. సో కాంప్రమైజ్ కావాలా వీలే ఉంటారు. సో ఒక్కసారి కేసు నమోదైందంటే 100% దానిలో శిక్ష పడుతుంది. సో ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి దట్ ఈ గాంజాయి నుంచి దూరం ఉండాలి. ఇప్పుడు మనం ఇదే గాంజా గురించి మాట్లాడితే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ లో కూడా ఇంతకు ముందు మనం దొంగతనం అయినాయి. ఏంటి, టర్మిన్ ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, అది కూడా దొంగతనం. మన జిల్లాలో ఆ 2 hospitals లో అది అయితే వాళ్ళ దొంగలు కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా
చాలా మంది ఇప్పుడు ఎల్ప్రజోలం ఏమేమి అది కల్తీ కళ్ళు ఉంటుంది, దానిలో ఎల్ప్రజోలం కలిపి ఆ కల్తీ కళ్ళు కూడా తాగుతారు. సో అది కూడా డ్రగ్స్ లో వస్తుంది. దానికి ఎంత ఘోరం ఉంటాయి అంటే ఎఫెక్ట్స్, ఎవరైనా కల్తీ కల్లి తాగిన వాళ్ళు ఉంటే ఇట్లా వాళ్ళకి పుష్ చేస్తే కింద పడితే వాళ్ళు షాక్ లో చచ్చిపోతారు. ఎక్కడైనా ఎల్ప్రజోలం మిక్స్ చేస్తున్నారు. అది కూడా మన జిల్లాలో మనం అట్లయినా షాప్స్ ఐడెంటిఫై చేసి రేడ్ చేసి ఫోరెన్సిక్ లో పంపి వాళ్ళకి కూడా కేసు చేస్తున్నాం. గాంజాయి పైన గెలవాలి అంటే ఒకటే అది దట్ జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ చేస్తే కాదు, మనం గెలవడానికి వీలు లేదు. గెలవాలి అంటే ప్రతి ఒక్క విలేజర్, ప్రతి ఒక్క పర్సన్, ఆ సిటిజన్, మన ఆదిలాబాద్ టౌన్ ఉండొచ్చు, విలేజ్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు దానిపైన ఫైట్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఒక ప్రాబ్లం నక్సలిజం ఉండేది. ఇప్పుడు నక్సలిజం పైన కూడా గెలిచాము అంటే మెయిన్ కారణం లోకల్ పీపుల్ సపోర్ట్ మనకి వచ్చింది. ఆ పీపుల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రావడం స్టార్ట్ అయినాయి అంటే మనం గెలవడం స్టార్ట్ చేసాం. దీనిలో కూడా మనం గెలవాలి అంటే వీ హ్యావ్ టు గెట్ ఇన్, మీ అందరి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం సైలెంట్ పెడతాము, హైడ్ చేస్తాము, మీ పేరు బయట రాకుండా ఉంటుంది. అది మీకు అది గోపిగా పెడతాము, అది మనం మాట ఇస్తున్నాము. బట్ మీరు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సార్ ఆ పక్కన పొలంలో అతను గాంజా పెడుతున్నారు, సార్ ఇతని ఇంట్లో గాంజా ఉంటున్నాయి, ఇతను గాంజా తాకుతున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుకంటే చాలా సార్లు నా దగ్గర మనం యూరిన్ టెస్ట్ కిట్ వాడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది వాళ్ళ కొడుకు ఈ గాంజాయి తాగుతున్నారు. అప్పుడు మన దగ్గర ఏంటి వాళ్ళకి మనం చెప్తాము, సరే మనం జైలు పంపము, డి అడిక్షన్ సెంటర్ పంపుతాము.